ఏమొదినా ఇంటికాడికి రమ్మన్నావు, ఇంట్లోకి రమ్మంటలు. మీ ఇల్లా? చాయ్ వస్తావా? సరే, చాలా బాగుంది మీ ఇల్లు. ఎప్పుడు కట్టించుకుర్రు? చూసిరా, మా వదినోళ్ళ తాతనే కట్టించిండట మరి రెడ్ ఫోర్ట్. మా వదిన మరదళ్ళ ముచ్చట్లకేముంది గానీ ఇప్పుడు ఇండియా గేట్ నుంచి రెడ్ ఫోర్ట్ కి అయితే వచ్చినుంటాం అన్నట్టు. చాందినీ చౌక్ అని చెప్పేసి ఎప్పుడు ఫోన్లలో చూడడమే, ఇక్కడ షాపింగ్ అది బాగుంటది అని చెప్పేసి. అండ్ ఆ టెంపుల్ కూడా చాలా బాగుండే. ఈ చాందినీ చౌక్ కి టెంపుల్ ఆపోజిట్ లోనే మనకి రెడ్ ఫోర్ట్ అయితే ఉందన్నట్టు. చిన్నప్పటి నుంచి పుస్తకాలలో చదవడము, టీవీలలో చూడడము, ఈ జనవరి 26 కి ఆగస్టు 15 కి ప్రధానమంత్రి చేతుల మీదుగా ఇక్కడ జెండాను ఎగరేయడం జరుగుతుంది కదా. ఇవన్నీ అప్పుడు చిన్నప్పటి నుంచి చూసి ఇప్పుడు ఈ రెడ్ ఫోర్ట్ ని డైరెక్ట్ గా చూడడము నాకైతే మస్త్ అనిపించింది అన్నట్టు. అండ్ పిల్లలు కూడా వాళ్ళకి ఇప్పుడు ఈవీఎస్ వీటిలలో ఉంటాయి కదా, సో వాళ్ళు కూడా సూపర్ ఎక్సైట్ అయిపోయినారు అనమాట. అమ్మా ఇది మాకు బుక్ లో ఉంది, ఇక్కడ ఉంది, అది ఇది అని చెప్పేసి. సో ఇండియా గేట్ ని చూసి కూడా వాళ్ళు అట్లనే హ్యాపీగా ఫీల్ అయినారు అన్నట్టు. మనం టీవీలో చూస్తుంటాం కదా జెండా ఎగిరేసేది, వాళ్ళంతా కూడా ఈ ప్లేస్ లోనే అన్నట్టు. ఈ రెండు వైపులా స్టెప్స్ ఉండి మధ్యలో అయితే జెండా ఎగిరేస్తుంటారు అన్నట్టు. అండ్ ఆగ్రా ఫోర్ట్ లోపలికి వెళ్ళేటప్పుడు రెండు వైపులా కూడా మొత్తం షాపింగ్ అన్నమాట. సో షాపింగ్ చేసుకుంటా కూర్చుంటే మనం చాలా ప్లేసెస్ చూడాలి కాబట్టి అక్కడ టైం వేస్ట్ చేయకుండా మ్యూజియం కి అయితే వెళ్ళినాము. పిల్లలకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని చెప్పేసి. సో మాకు తెలిసినంత వరకు పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది, ఎందుకంటే కొన్ని మాకు కూడా అర్థం కాలేదు. ఇదంతా కూడా మొఘలాయుల సామ్రాజ్యానికి సంబంధించింది అన్నట్టు. ఇక్కడ బాగా నచ్చింది ఏంది అని అంటే ఈ అశోక చక్రాలతోటి గ్లాస్ రూమ్ ఒకటి క్రియేట్ చేసిరు, అది చాలా బాగుండే అన్నట్టు. ఈ రెడ్ ఫోర్ట్ ని ఎవరు కట్టించిరో చెప్పలేదు కదా, తాజ్ మహల్ ని కట్టించిన షాజహానే ఈ రెడ్ ఫోర్ట్ ని కూడా కట్టించింది అన్నట్టు. అందుకని చెప్పేసి ప్రతి ఒక్క ప్లేస్ కూడా చూడడానికి అద్భుతంగా అయితే ఉండే అన్నట్టు. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ప్లేసెస్ అయితే చూపిస్తా. స్టే ట్యూన్.